మనమందరం జీవితంలో గెలవాలని కలలు కంటాం. గొప్ప విజయాలను అందుకోవాలనుకుంటాం. గెలిచాక ఆనందించాలనుకుంటాం. అది తప్పు కాదు. కానీ సమస్య ఎప్పుడు వస్తుందో తెలుసా? గెలిచిన తర్వాత మనం ఆ గెలుపులోనే నిలిచిపోతే గెలుపు మన బానిస కాదు, మనమే గెలుపుకి బానిస అవుతాం. ఒక చిన్న విజయంతో ఉప్పొంగిపోతే మన దారిని మనమే మర్చిపోతాం. ఒక్కసారి అంచులు దాటి నిలిచిపోతే మన ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది. గెలుపు మనల్ని నిలిపివేయడం కాదు, నడిపించాలి. ఇలా చాలామందికి గెలుపు వస్తుంది, కానీ ఎదుగుదల మాత్రం అక్కడే ఆగిపోతుంది. మరి అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే మనం గెలిచినప్పుడు మనం మంచి దిక్కున వెళ్తున్నాం అనే అహంభావం మానసికంగా మనపై పెనుగడగా మారుతుంది. ఆ అహం మన పురోగతిని చిదిమేస్తుంది. మనకు కావలసినది గెలవడమా లేక గెలవడం తర్వాత నేర్చుకోవడమా? ఒక పోటీని గెలిచినవాడు విజేత, కానీ జీవితాన్ని గెలిచినవాడు అహంకారాన్ని అధిగమించిన గొప్పవాడు. విజయం అందరికీ రాదు, కానీ వచ్చిందంటే అది ఓ పరీక్ష. ఆ విజయాన్ని నీవు ఎలా ఉపయోగిస్తున్నావన్నదే నీ నిజమైన విలువను నిర్ణయిస్తుంది. గెలిచినవాడు కూర్చుంటే ఓడినవాడు పరిగెడతాడు. ఒక రోజు వస్తుంది, ఆ పరిగెడుతున్నవాడు నీకన్నా ముందుకెళ్తాడు. ఎందుకంటే అతనిలో ఇంకా ఆశ ఉంది, ఇంకా అతనిలో అగ్ని రగులుతుంది, ఇంకా గమ్యం ఉంది. నీవు మాత్రం గెలుపు అనే ఉచ్చులో బంధించబడిపోయావు. గెలుపు ఓ అర్ధస్థాయి మాత్రమే, అది గమ్యం కాదు. గెలిచినప్పుడల్లా నీకు ఒక కొత్త బాధ్యత మొదలవుతుంది. విజయం అంటే అంతా అయిపోయింది అనుకోవడం కాదు. విజయం అంటే ఒక కొత్త ప్రారంభం, కొత్త కృషి, కొత్త పరీక్ష. ఇప్పటి వరకు నువ్వు ఏమి గెలిచావో గుర్తుపెట్టుకో, కానీ నీ మనసు ఎప్పటికీ చెప్తూ ఉండాలి, ఇది ఇంకా మొదటి విజయం మాత్రమే అని. విజయం వచ్చిందంటే నువ్వు అన్ని వేళలా విజయకేతనం ఎగరవేస్తూ తిరగాల్సిన అవసరం లేదు. కానీ నీలో ఉండే ఆ మౌనమైన పట్టుదల మాత్రం రోజుకో అడుగు నిన్ను కొత్త గెలుపుల వైపు నడిపించాలి. ఒక్కసారి ఆలోచించు. శ్రీరాముడు రావణుడిని సంహరించాక కూడా వనవాసం కొనసాగించాడు. ఎందుకంటే ఆయనకు విజయంతో పని లేదు, ధర్మమే ఆయన మార్గం. శ్రీకృష్ణుడు మేఘ సందేశాన్ని ఇచ్చి యుద్ధం నిలిపివేయాలని యత్నించాడు. అది విజయం కోసం కాదు, నిజం తెలుసుకోవడం కోసం. ఈరోజు నువ్వు గెలిచావని పొంగిపోకు. ఆ గెలుపు నీ ధ్యేయాన్ని విస్మరింపచేయకుండా చూసుకో. గెలుపు నీ స్నేహితుడు కావచ్చు, పర్వాలేదు. గెలుపు నీ గురువు కావచ్చు, తప్పులేదు. కానీ గెలుపు నీ యజమాని అయితే మాత్రం నువ్వు నీ జీవితానికే బానిసవవుతావు. బలహీనతలు మనని ఓడించవు. గర్వం, అహం, విజయం మీద అతిగా గర్వించడం, ఇవే మన విజయాన్ని తినేసే పాములు. మన ప్రయాణం ముగిసింది అన్నప్పుడు కాదు, మన ఆలోచనలు ఆగిపోయినప్పుడు మన ఎదుగుదల ఆగిపోతుంది. గెలుపు తాత్కాలికమే, కానీ అభివృద్ధి శాశ్వతం కావాలి. నీవు గెలిచిన వాడివి అని ప్రపంచం అంటుందేమో, కానీ నీవు గెలుపు మీద ఆధారపడి బతుకుతున్నావంటే నీ గెలుపే నీ ఓటమికి మొదలు అవుతుంది. కాబట్టి గెలుపు నీ చేతిలో ఉండాలి, నువ్వు గెలుపు చేతిలో కాదు. జీవితాన్ని గెలవాలంటే గెలుపుని కడుపులో పెట్టుకొని, జ్ఞానాన్ని మనసులో పెట్టుకొని, పనిని చేతిలో పెట్టుకొని ముందుకు నడవాలి. అప్పుడు మాత్రమే నీవు గెలుపుకి యజమాని, గెలుపు నీ బానిస అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోను షేర్ చేయండి.